అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన ఒక డిఫరెంట్ పొలిటీషియన్. ఆయన మాట తీరు కానీ, ఆయన ఎక్స్‌ప్రెషన్స్ కానీ, ఆయన రాజకీయ విధానాలు కానీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకనే కొన్ని వర్గాలు ఆయనకు ఎడిక్ట్ అయిపోయాయి. చాలా వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి లీడర్‌షిప్‌కి ఎడిక్ట్ అయిపోయారు. ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. ఎమోషనల్ అయిపోయారు. సో నాకు తెలిసి లైఫ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ కానీ చాలామంది ఉండిపోతారు అలా. ఎందుకంటే ఆయన మేనరిజానికి, ఆయన నాయకత్వానికి అలా ఉంటారనమాట. అయితే వాళ్ళు మేబీ రియాలిటీలో ఉంటారో, భ్రమలో ఉంటారో మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి, మళ్ళీ వైసీపీ రావాలని ఎంతో ఆశతో ఉంటారు. వాళ్ళ ఆశయం అదే పెట్టుకుంటారు. కానీ పార్టీ నడుస్తున్న విధానం, పార్టీ వెళ్తున్న దారి, పార్టీ చేస్తున్న రాజకీయం కారణంగా బహుశా ఫ్యూచర్లో కూడా సీఎం అవడం కష్టమేమో అనిపిస్తుంది అన్నమాట. ఉదాహరణకి అంటే మీరు తమిళనాడు పాలిటిక్స్ చూసుకోండి, లేదా తెలంగాణ చూడండి, లేదా కర్ణాటక చూడండి. అక్కడ కూడా రాజకీయంగా విపక్షాలు, ప్రతిపక్షాలు ఉంటాయి, వ్యతిరేక పక్షాలు ఉంటాయి. వాళ్ళు ప్రతిదీ రాజకీయం చేయరు. చూస్తారు. ఏదైనా అంశం దొరికితే, ఒక టాపిక్ దొరికితే దాన్ని పట్టుకుంటారు. పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపరీతంగా జనంలోకి వెళ్తారు. అది ఆ పార్టీని నడపాల్సిన తీరు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిదీ రాజకీయమే. ఎక్కడ ఏం జరిగినా సరే ఏదో ఒక ఫేక్ ప్రచారం చేసి జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి బోల్తా పడడం, అసహ్యం పెంచుకోవడం, ఆ పార్టీని ఇంకా అసహ్యించేలా చేసుకోవడం. కందుకూరులో జరిగిన ఘటన కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. ప్యూర్లీ అది కులానికి సంబంధం లేదు. వాళ్ళిద్దరి రెండు కుటుంబాల మధ్య వ్యక్తిగత వ్యవహారం. ఆ స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా, అక్కడి పోలీసుల నిర్లక్ష్యం కారణంగా కేసు పెట్టడం లేట్ అయింది. ఏదో సెటిల్ చేద్దామని, రాజీ చేద్దామని కొంత ప్రయత్నించారు. అది ఫెయిల్ అయ్యేసరికి అతను లక్ష్మీనాయుడు కాపునాడు సంఘంలో యాక్టివ్గా ఉంటాడు కాబట్టి కమ్యూనిటీ వాళ్ళు వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అది కమ్యూనిటీ ఇష్యూగా మారిపోయింది. నిజానికి అది కమ్యూనిటీ ఇష్యూ కానే కాదు, రెండు కుటుంబాల మధ్య ఇష్యూ, రెండు ఆర్థిక సంబంధాలు మాత్రమే. ఇంకా వేరే కొన్ని ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడకూడదు. సో అది స్థానిక ఎమ్మెల్యే అండ్ పోలీసుల నిర్లక్ష్యం. అందులో వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేసి బెడిచికొట్టారు. సరే, అది కాసేపు పక్కన పెడితే వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ రావడం కూడా అటువంటిదే. నిజానికి ఆ విషయం తెలియకపోతే మాట్లాడకుండా ఉండడం మంచిది. ఆ సబ్జెక్ట్ ఎలా డీల్ చేయాలో తెలియకపోతే, ఆ సబ్జెక్ట్ విషయంలో మాట్లాడకపోతే మంచిది, సైలెంట్గా ఉంటే మంచిది. లేదా మీరే తెచ్చేదంటే మేము గతంలో కూడా తెచ్చాము, లేదా మీరు ఇంకా తెచ్చారు కానీ మీరు ఆచరణ చేయలేరు, 1,88,000 ఉద్యోగాలు మీరు ఇవ్వలేరు, మేము చేసి చూపిస్తాం, మేము మీకంటే ఎక్కువ ఇచ్చి చూపిస్తాం అని ఇంకొంచెం పాజిటివ్గా పుష్ చేస్తే బాగుంటుంది, ప్రభుత్వాన్ని పుష్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా డేటా సెంటర్ అంటే ఏం కాదు, అది కేవలం అక్కడ మిషన్లు, సర్వర్లు ఉంటాయి, దానికి కాపలాదారులు ఉంటారు, గట్టిగా 300 ఉద్యోగాలు కూడా రావు, అదంతా కూడా వేస్ట్ అని అటువంటి ప్రచారం చేయకూడదు. దానివలన ఆ ప్రాంతంలో వాళ్ళు ఆ పార్టీని అసహ్యించుకుంటారు. ఇతర ప్రాంతాల వాళ్ళు, కాస్త తెలిసిన వాళ్ళు ఆ పార్టీని వ్యతిరేకిస్తారు. న్యూట్రల్ వర్గాలు, తటస్థ వర్గాలు, ఆలోచన పరులు, చదువుకున్న వాళ్ళు దూరం అవుతారు. సో ఇది పదే ఈ డేటా సెంటర్ విషయంలో అయితే వైసీపీ, ఆ గుడివాడ అమర్నాథ్ గారు ఇంకేం పని లేదేమో, ఆయనకు పార్టీ ఆఫీస్ నుంచి డైలీ స్క్రిప్ట్ వస్తూ ఉన్నట్టుంది. డైలీ ఆయన ఇదే పని, ఇంకా పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టడం ఇదే పని. చివరికి ఆయన విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. ఇప్పుడు ఆయనకి తెలుసు డేటా సెంటర్ ప్రయోజనాలు ఏంటో, ఆయనకి తెలిసి పార్టీ చెప్పింది కాబట్టి చేస్తున్నారు అంతే. బహుశా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడికో నేను అందుబాటులో లేను, వేరే వాళ్ళ చేత ఆ స్క్రిప్ట్ మాట్లాడించండి అంటే ఆయన పరువు అయినా మిగిలేది. ఇప్పుడు ఆయన పరువు పోగొట్టుకున్నాడు, పార్టీకి కూడా ఉపయోగం ఏమీ లేదు. డేటా సెంటర్ విషయంలో అలాగే పిల్లి మొగ్గలేశారు, తప్పుడు దారిలో వెళ్ళారు. అలాగే కైగలూరులో జరిగిన ఘటన కావచ్చు, కులాల మధ్య చిచ్చు పెట్టాలని. అలాగే అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన అంశంలో కావచ్చు, కులాల మధ్య చిచ్చు పెట్టాలని, చిరంజీవి మెగా ఫ్యాన్స్ని రెచ్చగొట్టాలని చూశారు. ఇలా ఓకే, మెడికల్ కాలేజీల పీపీపీ విషయంలో వాళ్ళు చేస్తున్న రాజకీయం ఓకే, అది ప్రజల్లోకి వెళ్ళింది, ఒక రకంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా వచ్చింది. మెడికల్ కాలేజీల అంశంలో వైసీపీ చేసిన రాజకీయం ఓకే, చాలా వరకు ప్రజలకు దగ్గరైంది, కనెక్ట్ అయింది. ఇతర విషయాల్లో ఏ అంశంలో కూడా ప్రజలకు కనెక్ట్ అవ్వలేదు వైసీపీ. బహుశా వాళ్ళు భయంలోనో అభద్రతలోనో ఉండుంటారు, అందుకే ఆ విధానాలు తప్పుడు దారిలో వెళ్తున్నారు.
పోలవరం విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, లేదా ఈ మెడికల్ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ చేయొచ్చు తప్ప ప్రాజెక్టుల విషయంలో, పెట్టుబడుల విషయంలో, పరిశ్రమల విషయంలో పనికిమాలిన రాజకీయాలు చేస్తే, పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తే జనం పట్టించుకోరు. అది కొంచెం వైసీపీ తీరు మార్చుకుంటే బెటర్ అన్నమాట. ఇతర రాష్ట్రాల్లో కూడా అలాగే చూస్తారు, సరైన టాపిక్ పట్టుకుంటారు తప్ప ఊరికి ప్రతి దానిలో పిచ్చి పిచ్చి ప్రచారాలు అయితే చేయరు. థ్యాంక్ యూ.